అలాగే డాక్టర్ గారు యానల్ ఫిషర్స్ అసలకి వచ్చే ముందు లక్షణాలు ఎలా ఉంటాయి? సో, యానల్ ఫిషర్‌కి మెయిన్ సింప్టమ్ అంటే ఏంటంటే, ఎలా గుర్తుపట్టాలి మీకు చాలా ఇంపార్టెంట్. సో, అంటే మిమ్మల్ని డయాగ్నోస్ చేయమని గాదు. ఎలా గుర్తుపట్టాలంటే పైల్స్‌కి దీనికి ఏంటి డిఫరెన్సు? అదే ఫిస్టులాకి దీనికి ఏంటి డిఫరెంటు? సైనస్‌కి దీనికి ఏంటి డిఫరెన్సు? అనేది మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే దీన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో, యానల్ ఫిషర్‌లో హాల్‌మార్క్ ఏంటంటే పెయిన్. ఎప్పుడు పెయిన్ ఉంటుంది అంటే, మీరు మోషన్ పోయే టైంలో పెయిన్ ఉంటుంది. మోషన్ పోయిన తర్వాత కొంతమందికైతే 4 అవర్స్, 5 అవర్స్, 6 అవర్స్, 10 అవర్స్ వరకు కూడా సివియర్ పెయిన్ అనేది ఉంటుందనమాట. మెయిన్‌గా ఏంటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పెయిన్. పెయిన్ అనేది మోషన్ పోయే టైంలో ఉంటుంది. మోషన్ పోయిన తర్వాత చాలా సేపు వరకు చాలా సివియర్ పెయిన్ అనేది ఉంటుందనమాట. నెక్స్ట్ బ్లీడింగ్ అనేది యానల్ ఫిషర్‌లో ఎలా ఉంటుంది? బ్లీడింగ్ అనేది యానల్ ఫిషర్‌లో ఎలా ఉంటుందంటే, మోషన్‌కి అంటుకొని బ్లడ్ ఒస్తుంది. లేకపోతే టిష్యూ పేపర్‌తో తుడుచుకునే అలవాటుంటే మీరు